అది ఈ సంబంధం సబ్జెక్ట్ కాదమ్మా. ఓకే సిబ్బందితో అంతే హుషారుగా పొద్దున 4 గంటల నుంచి మొదలయ్యేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజలతో మమేకమవుతూ వెళ్తున్నారు. అలాగనే అక్కడ లోకల్లో ఉన్న సమస్యలు కూడా ఈ కార్యక్రమం భాగంగా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా ప్రజల నుంచి ఏమన్నా విజ్ఞప్తులు వస్తే అవి కూడా తీసుకొని వచ్చేసేసి మా దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. ఇది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక జరుగుతున్న ఒక గొప్ప మార్పు. ఈ యొక్క పోయినసారిలాగా కాకుండా వాలంటీర్లకు వచ్చి వాలంటీర్లు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి 200-300 డబ్బులు ఇప్పించుకొని రకరకాల బెదిరింపులు ప్రజలని ఒక భయభ్రాంతులు చేసేసి ఒక బ్లాక్మెయిలింగ్ వ్యవహారంలో గత 5 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు చాలా ఆనందదాయకంగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు దగ్గర అవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇది మంచి ప్రభుత్వము, ప్రజల మంచి కోసం ఆలోచించే ప్రభుత్వము అనే నినాదంతో ముందుకు పోతున్నాము. దీనికోసం కూటమిలో భాగస్వాములైన అందరూ పాలు పంచుకుంటారు. ప్రజలకు దగ్గరగా ప్రజల సమస్యలు తీర్చడంలో వాళ్ళు ముందుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్? ఈరోజు అశోక్ నగర్కు ఎంతో శుభదినం. ఎందుకంటే గడిచిన 4 నెలల నుంచి ఏదైతే ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం క్రమం తప్పకుండా 6 గంటలకే ఉదయాన్నే లేచి 1వ తారీఖున పెన్షన్లను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మన సమస్యలు తెలుసుకునేదానికి మరొకసారి ప్రజల్లోకి వచ్చి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవి గారు గ్రామంలో ఉన్నటువంటి డోర్ టు డోర్ తిరుగుతూ ఆ వృద్ధులను పలకరిస్తూ వారికి పెన్షన్లు ఇస్తూ మురికి కాలువలు సరిగా లేవు, పూడిక తీయాలా, ఆ వ్యర్థాలన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకొని పోయినప్పుడు వాటిని పరిశీలించేదానికి ఈ దినం ఈ వార్డులోకి విచ్చేసి ఆ కాలువలను సందర్శించి కాలువలో ఉన్నటువంటి మురుగులు వ్యర్థాలు ప్రతి ఒక్కటిని తొలగించి పూడిక తీసేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని తెలియజేసినారు. అంతేకాకుండా ఇంకొక శుభదినం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏదైతే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి ఈ యొక్క అశోక్ నగర్లో ఎలక్షన్కు ముందుకు పోయామో ఆ కూటమిలో భాగంగా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త అయినటువంటి భరత్ భార్య అయినటువంటి మదర్ తెరిసా ఎస్ఎల్ఎఫ్ డ్వాక్రా సంఘంలో రాధా ఎస్ఎస్జి సభ్యురాలైనటువంటి బండి కవిత గారికి ఆ యొక్క రేషన్ షాపు డీలర్గా నియమిస్తూ ఉత్తర్వులు మంజూరు చేయించి వారికి జీవనోపాధి కల్పించినందుకై కడప ఎమ్మెల్యే గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తుంటున్నాం. బోనం శిలాసు, అశోక్ నగర్ 5వ డివిజన్, తెలుగుదేశం పార్టీ నాయకులు. మళ్ళీ చెప్పు ఒకసారి. నా పేరు బోనం శిలాస్ రాజు, అశోక్ నగర్ 5వ డివిజన్, తెలుగుదేశం పార్టీ నాయకులు.